ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం, మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే, మొదటిగా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఎగ్జామ్కి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, నువ్వు ఏ ఎగ్జామ్కైనా సరే సిలబస్ అన్నది ఒకటి ఉంటుంది. ఇది మనం మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం. సిలబస్ కాపీ అనేది ఒకటి ఉంటుంది. ఈ సిలబస్ నువ్వు ఫాలో అవ్వకుండా ఎంత చదివినా మన చదువు ఎలా ఉంటుంది అంటే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత చదివినా అది వ్యర్థమవుతుంది. సో మొదటిగా ఏ నోటిఫికేషన్ అయినా సరే సిలబస్ కాపీ అన్నది నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే అది నీ డెస్క్ పైన ఉండాలి. సిలబస్ కాపీ అన్నది నీ డెస్క్ పైన ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, సిలబస్ కాపీ అన్నది నీ డెస్క్ పైన ఉండాలి. సిలబస్ కాపీ లేకుండా నువ్వు ఏం చదివినా వ్యర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు మీరు గ్రూప్ 2కి రాస్తున్నారు అనుకోండి. మీరు గ్రూప్ 2కి రాస్తున్నారు. అయితే ఈ గ్రూప్ 2లో లేని సబ్జెక్ట్ మీరు చదివితే ఏమైనా పనికి వస్తుందంటారా? గ్రూప్ 2లో సిలబస్లో లేని సబ్జెక్ట్ మీరు చదివితే మీకు ఏమైనా పనికి వస్తుందా? రాదు. మరి ఎందుకు? కాబట్టి సిలబస్ కాపీ అన్నది ఇంపార్టెంట్. ఈ సిలబస్ కాపీ అనేది మొదటిగా మనం ముందు పెట్టుకోవాలి. చాలామంది ఇది ఫాలో అవ్వరు. సిలబస్ అన్నది చాలామంది ఫాలో అవ్వరు. గుడ్డిగా ఇప్పుడు ఏ పబ్లిషర్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారో గ్రూప్ 2కి ఇది అంటే అదే చదువుతారు. అవసరం ఎంత? అసలు ఏంటి వాళ్ళు డిమాండ్ చేశారు? అసలు సిలబస్ కాపీలో చెప్పింది ఏంటి? ప్రతి లైన్కి నువ్వు రాసుకోవాలి. ఇది మొదటిగా. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత అన్నది అక్కడ ఉందండి. హిస్టరీలో సింధు నాగరికత ఉంది అంటే ఈ సింధు నాగరికతకు సంబంధించి ఎక్కడైనా వాళ్ళు బిట్ అడుగుతారు. సో ఈ సింధు నాగరికతకు సంబంధించి నీట్గా చదవాలి. సో ఇలా సిలబస్ తర్వాత ఇంకొకటి ఇచ్చారండి. ఇంకోటి ఏంటంటే మౌర్య సామ్రాజ్యం ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు దీని గురించి కూడా క్లియర్గా చదవాలి. హర్షవర్ధుడి గురించి ఇచ్చాడు, హర్షవర్ధన, ఈయన గురించి కూడా చదవాలి. అలాగని సిలబస్లో లేని చదవకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సిలబస్లో ఏదైతే సిలబస్ పేపర్లో ఇవన్నీ ఉంటాయో వాటిని మాత్రమే మీరు చదవాలి. మొదటిగా ఇది నేర్చుకోండి. మీకు ఇంకా టైం ఉంది అంటే, మీరు ఇంకా చదవగలము అంటే, మాకు ఇంకా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు సిలబస్లో లేనివి చదవండి. అర్థమవుతుందా? సిలబస్లో అప్పుడు లేనివి చదవండి. అలా కాకుండా సిలబస్లో ఉన్నవి పక్కన పెట్టేసి మిగతావన్నీ చదువుకుంటే మళ్ళీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి అంటారుగా, అలా అవుతుంది. కాబట్టి మొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే సిలబస్ అన్నది కంప్లీట్ చేసుకోండి. ఇది మొదటి పాయింట్ ఆఫ్ వ్యూ. రెండవది ఏంటి అంటే చాలామందికి ఉన్న డౌట్ ఇది. మేము గత నోటిఫికేషన్లలో కూడా రాసాము, అప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదన్న. మరి అసలు మాకు సక్సెస్ అన్నది వస్తుందా? భయంగా ఉంది అన్న వారికి నేను చెప్తున్నా. ఇప్పుడు గతంలో నేను గ్రూప్ 2 మీదే మాట్లాడుతున్నా. పర్టికులర్లీ గ్రూప్ 2లో 300 మార్కులకి మీకు 180 వచ్చాయనుకోండి. నెగిటివ్ పోను. ఇది బెస్ట్ స్కోరే కదా. అంటే కట్ ఆఫ్ ఎంత వచ్చిందండి? కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అంటున్నారు? 200 వెళ్ళింది అలాగా అంటున్నారు. సో నీకు ఈ కట్ ఆఫ్కి ఎంత వేరియేషన్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది అంటే జస్ట్ ఒక 20 మార్క్సే. జస్ట్ ఒకటి అంటే అప్రాక్సిమేట్లీ నువ్వు చాలా నియర్గా ఉన్నావు, చాలా దగ్గరగా ఉన్నావు. చాలా దగ్గరగా ఉన్నావు. మరి కొంచెం చేసిన మిస్టేక్స్, ఏ మిస్టేక్ చేసిందని చెప్పనా? ఇప్పుడు క్వశ్చన్స్లో 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ 4 ఆప్షన్లో మనం ఏం చేసింటామంటే ఫస్ట్ మనకి ఏ కరెక్ట్ అనిపించింటుంది. క్వశ్చన్ పేపర్ చూడగానే ఏ కరెక్ట్ అనిపించింది. అయితే మనం ఏం చేస్తామంటే బబుల్ చేసేటప్పుడు అరే బాబు ఏ కరెక్ట్ కాదేమో, బి కరెక్ట్ ఏమో అనేసి ఆన్సర్ మాత్రం బి పెట్టేసి వచ్చింటాం, ఇలా బబుల్ చేసి వచ్చింటాం. కానీ తీరా ఇంటికి వచ్చి చూసేసరికి ఏమై ఉంటుంది అంటే ఈఏనే కరెక్ట్ అయి ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటాం. సో
సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేసుకోకుండా చూసుకోవాలి. తర్వాత బబుల్ చేస్తున్నప్పుడు కూడా మనం చేస్తున్న మిస్టేక్స్ గురించి నేను మాట్లాడుతున్నా. బబుల్ చేస్తున్నప్పుడు కూడా ఎలాగంటే ఇలా వేసి ఉంటాం. ఇలాంటి వాటి వల్ల కూడా మన స్కోర్ అనేది లాస్ అయి ఉంటుంది. ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. మెయిన్గా ఇది ఎవరు చేయలేండి, కొత్తగా రేర్ అనమాట, కొత్త ఆస్పిరెంట్స్ చేస్తారు. మ్యాక్సిమం మనం చేసే మిస్టేక్స్ ఇదే. ఆన్సర్ ఇదే ఫస్ట్ అనిపించింటుంది, మన హార్ట్కి అనిపించింటుంది. బట్ పెడుతున్నప్పుడు ఇది కరెక్ట్ ఏమో అనిపించి ఇది పెట్టింటాం. ఇలాంటి మిస్టేక్ చేయకండి. మీరు చాలా అంటే నిజం చెప్తున్నా, నేను మళ్ళీ ఈ స్కోర్ అనేది మంచి స్కోర్ కదా. ఇప్పుడు 300కి నెగిటివ్లో 150+ ఎవరు వచ్చినా కూడా, నేను మొన్న గ్రూప్ 2లో 150+ వచ్చిన మీరందరూ సక్సెస్కి చాలా నియర్గా ఉన్నారు. ఇది మీరు మర్చిపోకండి. సక్సెస్కి చాలా నియర్గా ఉన్నారు, మీరు మర్చిపోకండి. కొంచెం కష్టపడితే మనం సక్సెస్ అవ్వగలం. అప్పుడు మొదటిగా రాస్తున్నప్పుడు ఎకానమీ అనేది టఫ్ అయి ఉంటుంది. ఓకే, ఆస్పిరెంట్గా నాకు తెలుసు కాబట్టి, నేను కూడా అభ్యర్థినే కాబట్టి ఏ సబ్జెక్ట్ టఫ్, ఎక్కడ టఫ్ అన్నది నాకు తెలుసు. ఒక ఎకానమీ అన్నది నాకు మొదటిగా రాసింటే టఫ్ అనిపించి ఇప్పుడు అలా కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే నీకు ఆల్రెడీ జాతీయ నేషనల్ ఇన్కమ్ అన్నది తెలుసు. ఏంటి NFIA అంటే ఏంటి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి డిఫ్లేటర్ అంటే ఏంటి, తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇవి ఏంటి, మొత్తానికి ఈ జాతీయ ఆదాయ లెక్కించే పద్ధతులు 8 ఉన్నాయి. ఈ 8లో ఏంటి, అసలు ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ నీకే ఆల్రెడీ తెలిసినవే కదా మిత్రమా. ఇవన్నీ తెలిసినవే. అప్పుడు నీకు ఏమీ తెలియనప్పుడే దాదాపు నీ స్కోర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 150+ క్రాస్ చేసావంటే, ఇప్పుడు అన్నీ తెలుసుకున్న నువ్వు ఒక 50 మార్కులు చేసుకోలేవా, ఇంక్రీజ్ చేసుకోలేవా? చాలా సులభం. ఒక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడితే, ఎకానమీలో జాతీయ ఆదాయం అంటే ఏంటి తీసుకున్నాం, జాతీయ ఆదాయం గురించి తెలుసుకున్నాం, బ్యాంకింగ్ రంగం గురించి తెలుసుకున్నాం, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ గురించి, వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సింది అట్లేదు కదా, జస్ట్ నువ్వు రివిజన్ ప్రాపర్గా చేస్తే అయిపోతుంది. అంటే అప్పుడు కన్ఫ్యూజన్లో ఏనా, బీనా, సీనా, డీనా ఇక్కడ వింటావు. అంటే ఏది పెట్టాలబ్బా, ఏ కరెక్ట్ అంటే సి పెట్టింటావు. అంటే సబ్జెక్ట్ అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నావుగా, ఇప్పుడు చాలా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, అప్పుడు నీకు ఏపీ హిస్టరీలో 75కి 50 వచ్చాయి అనుకో. సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నప్పుడు 75కి 30 వచ్చాయి. పాలిటీలో 75కి ఎన్ని వచ్చాయి అనుకుందాం, 60 వచ్చాయి. ఎందుకంటే కొంచెం ఈజీ సబ్జెక్ట్ కదా. తర్వాత ఎకానమీలో 75కి ఒక 40 వచ్చాయి. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ స్కోర్లు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అంటే, నువ్వు అప్పుడు కొత్తగా ఫస్ట్ టైం సెకండ్ రౌండ్ రాయడం వేరు, ఇప్పుడు రాయడం వేరు. ఇప్పుడు ఈ 50 కాస్త ఎంత అవుతాయి చెప్పిన,
నువ్వు నిజంగా ప్రిపేర్ అవుతే, నిజంగా నీకు గ్రూప్ 2లో జాబ్ కొట్టాలని పట్టుదల ఉంటే ఈ 50 కాస్త 65 ప్లస్ అవుతాయి. సీరియస్ చెప్తున్నా. ఇక్కడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ కాస్త అప్పుడు ఎన్ని వచ్చాయి? 30 వచ్చాయి. ఇప్పుడు 60 తెచ్చుకోవచ్చు. పోనీ ఇన్ని కూడా వద్దు బ్రదరు, చాలా ఎక్కువ అవుతాయి అనుకుంటే ఇంకొక 65 తెచ్చుకోవచ్చు. ఇదొక 55 తెచ్చుకోవచ్చు. 58 తెచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి చూడు. రైట్, పాలిటీలో అప్పుడు ఉన్నది ఒక 65 తెచ్చుకోవచ్చు. బెస్ట్గా చదివితే ఇక్కడ నేను ఎకానమీలో 50 అనుకున్నా. ఎకానమీలో ఒక 50 అలాగే తెచ్చుకో. 60 వేసుకో, 55 వేసుకో, 50 వేసుకో. అయినా కూడా ఇప్పుడు లెక్క కట్టు ఎంత అవుతుంది? ఇది 100, ఇది 130. టోటల్ సమ్ ఇప్పుడు చెప్పు రాదా? ఇప్పుడు చెప్పు రాదా? ఈ స్కోర్కి గ్రూప్ 2 రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలా చదవడం నేర్చుకో. నాకు రాదు అన్న విషయాన్ని మర్చిపో. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. నువ్వే ఫ్యూచర్ ఆఫీసర్. కష్టపడి మళ్ళీ చెప్తున్నా, అప్పుడు ఎగ్జామ్లో అట్లీస్ట్ 150 వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడి చదివితే ఈసారి గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోతారు. ఖచ్చితంగా అయిపోతారు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఎవరైతే నువ్వు కొత్తగా స్టార్ట్ చేశారో ప్రిపరేషన్స్, కొత్త ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మీరు మొదటగా సబ్జెక్ట్ ఏమీ తెలియదు అనుకోండి. సబ్జెక్ట్ మీకు ఏంటి తెలీదు, అసలు మీరు ఇక్కడ ఉన్న సోషల్ బ్యాక్గ్రౌండే కాదు, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యారనుకోండి, లేదా ఒక డాక్టర్గా ఉన్న మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, మెడికల్ ఫీల్డ్ అనుకోండి. మీరు కొత్త ఆస్పిరెంట్ చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆ మొదటి పని అంటే మొదటిగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిలిమ్స్లో ఇది క్వాలిఫై పేపర్ మాత్రమే. 150కి నేను మళ్ళీ చెప్తున్నా, 150కి ఒక 80 మార్కులు వచ్చే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం అంతకంటే కట్ ఆఫ్ వెళ్ళదు కూడా. ఒక 80 మార్కులు వచ్చేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మీకు స్కోర్ వచ్చే సబ్జెక్ట్ చెప్తాను చూడు. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ అని ఉంటుంది. ముప్పై మార్కులకి ఈసారి పేపర్లో నేను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే కొంచెం అంత కఠినంగా లేదు, గతంలో ఉండదు అని మేము అనుకుంటున్నాం. సో 20 తెచ్చుకోవచ్చు, ఇక్కడే 20 తెచ్చుకోవచ్చు. తర్వాత హిస్టరీలో మంచిగా చదివితే ఇంపార్టెంట్ మనం వన్ పేపర్లో ఎలాగ ఇచ్చామో అలాగ చదివితే ఇంపార్టెంట్స్ అన్నీ ఇక్కడ ఒక 30కి 15 ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. తర్వాత ఇండియన్ సొసైటీ ఈజ్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందులో ఒక 15 తెచ్చుకోవచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్ అన్నది ఎవరికైనా కష్టమే, ఎంత చదివినా ఒక 15. తర్వాత ఎన్నైపోయి రైట్. ఇంకా చాలా అందరికీ లవబుల్ సబ్జెక్ట్, నాకు కొంచెం కష్టమైన సబ్జెక్ట్ జియోగ్రఫీ. ఇందులో నువ్వు ఒక 18 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు టోటల్ సమ్ చేసుకో, నీ గురించి నువ్వే ఒకసారి. 30
3 అంటే 63, 63 ప్లస్ 83 సేఫ్ కదా. ఇలా తెచ్చుకో, ఖచ్చితంగా సక్సెస్ అన్నది వస్తుంది. ఇది జూనియర్ ఆస్పిరెంట్స్కి. అంటే దీని తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి నేనేం చెప్తా అంటే మీకు ఇప్పటి నుంచి టైం ఉంది కాబట్టి రోజుకి ఒక గంట అయినా, రోజుకి ఒక 2 అవర్స్ అయినా మెయిన్ సబ్జెక్టులు చదవడం మొదలుపెట్టండి. అట్లీస్ట్ ఒక 2 అవర్స్. ఎలా చదువుతారు? పాలిటీ బేసిక్స్ నేర్చుకోండి, ఎకానమీ బేసిక్స్ నేర్చుకోండి. నేను కుదిరితే బేసిక్స్ క్లాస్ పెడతాను ఇవి కూడా. ఆ తర్వాత ఎస్ఎన్టీ బేసిక్స్ నేర్చుకోండి. తర్వాత హిస్టరీ చదువుతారు కాబట్టి మీకు అక్కడ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏపీ హిస్టరీ సింపుల్స్ కొన్ని చాప్టర్లు, ముఖ్యమైన చాప్టర్లు ఉంటాయి. శాతవాహన, తర్వాత కాకతీయ, తర్వాత విష్ణు కుండికులు, ఇలాంటివి. తర్వాత ఏపీలో యూరోప్ వార్ ఏంటి అనేవి చూసుకోండి. ఇలాంటివి చూసుకుంటూ చదవండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఎవరు భయపడకండి, చదివిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. నువ్వు నిజాయితీగా చదువు, నువ్వు కష్టపడి చదువు, పైన దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. మన కష్టాన్ని చూసి ఆ దేవుడే ఖచ్చితంగా కరుణిస్తాడు. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్న ఒక చిన్న స్టోరీ వినండి జాగ్రత్తగా. సక్సెస్ ఎలా ఉంటుంది అంటే, మనం కష్టపడుతుంటే ఆటోమేటిక్గా దేవుడు కూడా ఆపలేడట మన కష్టానికి. చాలామందికి తెలిసిన స్టోరీ ఉంటుంది. వెయిట్, ఒక 2 minutesలో చెప్తాను. దిస్ ఈజ్ స్టోరీ, అందుకే చెప్పేది అవగాహన క్లాస్ మాత్రమే. ఈ స్టోరీ ఏంటి అంటే ఒక రైతు ఉన్నాడంట. ఒక ఫార్మర్ ఉన్నాడు. ఫార్మర్ ఏం చేస్తున్నారంటే, ఈయన వర్షం లేదు, ఏట్లేదు, బట్ ఆయన పొలంలో ఏం చేస్తున్నాడంటే విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ పైన వరుణ దేవుడు వచ్చేసి, అరే బాబు ఏట్రా నువ్వు, ఆ వర్షం రేట్ లేదు, నువ్వు ఎందుకు ఏ నమ్మకంతో చల్లుతున్నావు వర్షం అంటే, విత్తనాలు చల్లుతున్నావు అంటే, నీకు వర్షం లేదు కదా ఎలాగా అంటే, లేదు వర్షం వస్తుంది అని కష్టపడుతూ ఉంటాడు. అప్పుడు వరుణ దేవుడు అంటాడట వర్షాన్ని కురిపించే. దిస్ ద స్టోరీ ఓన్లీ, ఒక బెస్ట్ స్టోరీ. ఆయన అంటాడట గాలికి చెప్తాడు, గాలి నువ్వు అస్సలు వీచమాకు, నువ్వు అసలు జాగ్రత్తగా ఉండు, నేను ఈరోజు అసలు వర్షాన్ని కురిపించను అంటాడు. ఆ వర్షానికి వెళ్ళేసి మళ్ళీ సూర్యుడికి చెప్తాడు. సూర్యుడికి చెప్పేసి, మీరు అస్సలు బయటకు రామాకండి, అసలు ఈరోజు వర్షం పడకూడదు అనేసి చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఇలా అందరికీ అలర్ట్ ఇచ్చేసి అసలు వర్షం కురవకూడదు అని ఒక ప్లాన్తో అయితే ఈ రైతు ఏం చేస్తాడంటే, ఈయన పని ఈయన చూసుకుని పొద్దున్న మొదలెట్టాడు. పొద్దున్న నుంచి విత్తనాలు చల్లాడు, కయ్యలు కట్టాడు, మొత్తానికి చేస్తూ ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈయనకు నమ్మకం ఏంటంటే వర్షం వస్తుందని. అక్కడ నమ్మకంతో ఈయన పని ఏం చేసుకుంటున్నాడు, వర్షం అవుతుంది, నైట్ అవుతుంది. నైట్ అయితే ఏం చేస్తారంటే వీళ్ళు టార్చ్ లైట్లు పట్టేసుకొని కూడా పొలంలో అలా పని చేసుకుంటూ ఉన్నారు. ఆ పొలంలో అలా పని చేసుకుంటూ ఉన్నారు. అక్కడ టార్చ్ లైట్ చూసుకుంటూ పని చేసుకుంటూ లైట్లు వేసుకుని వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఏదైనా అయిపోవాలి, చేసుకోవాలి, వాళ్ళ కష్టం వాళ్ళు కడుతూ ఉన్నారు. ఈయన అన్నాడు, వర్ణదేవుడు ఈయన అంటున్నాడు, అరే వర్షం వెళ్తే చూద్దాం అనేసి ఈయన ఉన్నాడు, నవ్వుకుంటూ ఉన్నాడు. అయితే ఈ సీన్లో ఏమైంది అంటే, టార్చ్ లైట్లు ఎప్పుడైతే వేసారో ఆ టార్చ్ లైట్ చూసి ఇక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది. చూసి ఏం చేశారంటే, ఆ కప్పలు ఉంటాయి కదా, కప్పలు ఆ లైట్లు చూసి మినుగును పురుగులు అనుకొని బెక అరచడం మొదలెట్టింది. ఎప్పుడైతే బెక అరచడం మొదలెట్టిందో మేఘాలన్నీ కమ్ముకుంటాయి. ఈ మేఘాలన్నీ ఎప్పుడైతే కమ్ముకుంటాయో ఆటోమేటిక్గా వర్షం కురవడం మొదలవుతుంది. ఏమైంది అసలు అంటే, లేదు మా కంట్రోల్ తప్పిపోయాము, మొత్తం ఇలాగ చూసేసి అంటారు. మొత్తానికి ఇక్కడ స్టోరీలో వర్షం కురుస్తుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే, నువ్వు కష్టపడుతూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అన్నది వస్తుంది. ఆయన కష్టపడ్డాడు, ఆయన కష్టాన్ని నమ్ముకున్నాడు, కష్టపడుతున్నాడు. దేవుడు వచ్చి ఆపాలనుకున్నప్పుడు ఆగలేదు. అంటే సృష్టి ధర్మం. ఇప్పుడు వర్షం వచ్చే ముందు కప్పలు అడుస్తాయి, మినుముడు పురుగులు కప్పలు అడవడం, ఇదంతా విలేజ్ క్యాచ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం బాగా. ఇలా ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఆయనకు తెలియకుండా ఆయన వర్షం ఇచ్చేసాడు. ఇదనమాట.
ఇలాగే నువ్వు కష్టపడుతూ ఉన్నావంటే, నువ్వు చదువుతూ ఉన్నావు, కష్టపడుతూ ఉన్నావు, మాక్ టెస్ట్లు రాస్తూ ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకున్నావు అంటే డెఫినెట్లీ వన్ డే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫీసర్. ఇది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. నువ్వు కష్టపడి చదువు. నాకు రాదు అని తీసేయి, ఖచ్చితంగా వస్తుంది అని పెట్టుకొని చదువు, నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కష్టపడుతున్నావు అబ్బా, నువ్వు కష్టపడుతున్నావు. నీకు రాకపోతే ఎవరికి వస్తుంది చెప్పు? నీకు రాకపోతే ఎవరికి వస్తుంది చెప్పు? యూపీఎస్సీ వాళ్ళవి ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఒక సింపుల్గా నేను ఒక రీసెంట్గా వన్ వీడియో ఏంటి అంటే, ఆ వీడియోలో వాట్ ఈస్ ద హెబియస్ కాజ్ ప్రాసెస్ అంటే, ఆమె సడన్గా ఐ డోంట్ నో సార్ అని చెప్పేసి. అంతే సింపుల్. అంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లో అన్నీ తెలియాలని ఎవరికి తెలియదు కదా. అంటే తెలిసి ఉంటుంది, ఆమెకు తెలియదు అని కాదు, తెలిసి ఉంటుంది. బట్ అన్నీ తెలియాలి అని లేదు. నీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? నీకు కావాల్సింది నీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇప్పుడు చెప్పాను, ఇందాక చెప్పినప్పుడు ఎకానమీలో నువ్వు వీక్ ఉన్నావు. సో ఎకానమీలో 60కి 60, 60, 75కి 75 తెచ్చుకో. నీకు ఎవరు చెప్పట్లేదు కదా. నీకు ఎకానమీ అన్నది నువ్వు వీక్ ఉన్నావు, 50 తెచ్చుకో, 50 తెచ్చుకో సెకండ్ పేపర్లో. తర్వాత ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీక్ ఉన్నావు, 50 మార్కులు వచ్చేలా చదువు. అంటే 50 మార్కుల్లో కూడా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, ఇవి చదువు. తర్వాత ఎన్వైరన్మెంటల్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి, ఇవి చదువు. అగ్రికల్చర్ సంబంధించి వేస్టేజ్ గురించి ఇవి చదువు. ఇలాంటివి చదువుకో. ఎన్విరాన్మెంట్ చదువుకో, సదస్సులు చదువుకో. నీ స్కోర్ వచ్చేది ఇక్కడే కదా, ఇవి చదువుకో. ఇక్కడ నుంచి స్కోర్ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాతీయ ఆదాయం అనేది చాలా సింపుల్ కదా. ఇక్కడ నుంచి మార్క్స్ వస్తాయి, తర్వాత వచ్చేసి సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత ప్రణాళికలు ఉంటాయి, ఇవి చదువుకో. ఇక్కడ నుంచి స్కోర్ వస్తుంది. నేను అన్నీ చదువుకో. నీకు ఎకానమీకి 75కి 75 రావాలని చెప్పలే, ఎస్ఎన్టీకి 75, 75 రావాలని చెప్పలే. ఇక్కడ నీకు లేదు. కానీ ప్రతి ఒక్కడికి యాస్పిరెంట్కి ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు పాలిటీ, అలాగే మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాలిటీ నీకు ఫేవరెట్ అయిందనుకో, నువ్వు మ్యాక్సిమం ఎలా చదువుతావు అంటే, ఎందుకంటే లవబుల్ సబ్జెక్ట్ 75కి 70 వచ్చేలా ప్రిపేర్ అవ్వు. 75కు 70 మార్కులు వచ్చేలా ప్రిపేర్ అవ్వు. ఇక్కడ స్కోర్ వస్తుంది కదా, 75కు 70 మార్కులు వచ్చేలా ప్రిపేర్ అవ్వు. తర్వాత ఏపీ హిస్టరీ చాలా ఫ్రీగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. మన ప్రాంతం కాబట్టి చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం జరిగింది, అనంతపూర్లో ఏం జరిగింది, కర్నూలు ఏం జరిగింది, రంపచోడవరంలో ఏం జరిగింది, రాజమండ్రిలో ఏం జరిగింది, అసలు కర్నూలు సర్క్యులర్ ఏంటి ఆ రోజు అసలు జరుగుతున్నప్పుడు, అంత క్విట్ ఇండియా మూమెంట్లో అంత రహస్యంగా కర్నూలు సర్క్యులర్ని పంపించడం ఏంటి, ఆంధ్ర మహాసభలు ఎందుకు జరిగాయి అసలు. అయినా విదేశీ ఉద్యమాలు విదేశీని ఆపోజిట్గా చేస్తున్నప్పుడు 1905లో ఏం జరుగుతున్నాయి, తిలక్ గారు రావడం ఏంటి, తిలక్ గారి నిధి ఏంటి, తర్వాత వచ్చేసి 1956లో జరుగుతున్నది ఏంటి, గుంటూరులో హైకోర్టు ఎందుకు పెట్టారు, తర్వాత అప్పుడు తిరుపతిలోని యూనివర్సిటీ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది, విశాఖపట్నంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అనంతపూర్లో ఎందుకు పెట్టాలని వచ్చింది. సరే, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. నువ్వు ఇలా చదువు, డెఫినెట్గా సక్సెస్ అన్నది నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఒక 10 మార్కులో 20 మార్కులో మనం ఎగ్జామ్లో మిస్ అయ్యాం ఫైనల్లో. బట్ ఈసారి మిస్ అవ్వకూడదు. మనమే ఫ్యూచర్ ఆఫీసర్స్. వింటున్న నువ్వు ఫ్యూచర్ ఆఫీసరే, చెప్తున్నా నేను ఫ్యూచర్ ఆఫీసరే. మనం కష్టపడాలి. కష్టపడినప్పుడు ఆ రైతుకి ఎలా కష్టపడితే ఎలాగ వర్షం కురిసిందో, ఈరోజు నువ్వు నేను కష్టపడితే కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ రిజల్ట్లో జాబులు కురుస్తాయి మనకి. ఇది గుర్తుపెట్టుకో. ఆల్ బెస్ట్. డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ ప్రకారం నీకు ఏం డౌట్ ఉన్నా 24/7 బ్రదర్ నాకు ఇలాంటిది ఉంది అని చెప్పు. నా వల్ల అయిన సబ్జెక్ట్ నీకు పంపిస్తాను. నా వల్ల అయినది ఏదైనా నేను చేయడానికి రెడీ. ఆల్వేస్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఇన్స్టాల్ చూసే టైం కాదు, రీల్ చేసే టైం కాదు, యూట్యూబ్లో పబ్బాలు గడిపే టైం కాదు, గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేసే టైం అసలు కాదు. ఇది మన కెరీర్ మీద పెట్టాల్సిన టైం. ఓకే, ఆల్ బెస్ట్.